క్రికెటర్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ బై చెప్పారు. త్రిపురకు ప్రాతినిధ్యాన్ని వహించనున్నారు. 2025-26 సీజన్ దేశవాళీ క్రికెట్లో అతను త్రిపుర తరపున ఆడబోతున్నాడు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి ఎన్ఓసీ కూడా మంజూరైంది. 31 ఏళ్ల హనుమ విహారీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ఎంపిక కాకపోవడమేనని చెప్పవచ్చు. ఈ విషయాన్ని హనుమ విహారీ అధికారికంగా వెల్లడించాడు. కొత్త అధ్యాయం మొదలైంది అంటూ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు పెట్టాడు. ఆంధ్ర క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి గల కారణాలను క్లుప్తంగా వెల్లడించాడు. ఎన్ఓసీ కోసం హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు దరఖాస్తు చేసుకోగా 24 గంటల్లోనే మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఏసీఏతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లయింది. 2023-24 సీజన్ ప్రారంభంలో కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఏసీఏలో రాజకీయ జోక్యం ఉందని హనుమ విహారీ ఆరోపించాడు. గత సీజన్లోనే జట్టు మారాలని భావించాడు. మధ్యప్రదేశ్తో కూడా చర్చలు జరిపాడు. ఆ సమయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోక్యం చేసుకుని విహారీ జట్టు మారకుండా ఒప్పించారు. తాజాగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడాడు. గత సీజన్లో టీ20లకు ఎంపిక చేయట్లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనకు తెలియజేసిందన్నాడు. అప్పుడు తాను విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడదలుచుకోలేదని ఏసీఏకు చెప్పినట్లు వెల్లడించాడు. తనకు గతంలోనూ ఇప్పుడు కూడా అసోసియేషన్ నుంచి సరైన మద్దతు లభించలేదన్నాడు. అలాంటి రాజకీయాల్లో ఉండదలుచుకోలేదని క్రికెట్ పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో హనుమ విహారీ అమరావతి రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ లీగ్ లో ఆయన జట్టు రన్నర్ అప్ గా నిలిచింది. జట్టును వీడేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లుగా తెలిపాడు. కొత్త ఛాలెంజ్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. 31 ఏళ్ల విహారీ 2018 నుంచి 2022 మధ్యలో టీమిండియా తరపున 16 టెస్టులు ఆడాడు. 33.6 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 5 అర్ధ శతకాలు ఉన్నాయి. బౌలింగ్ లో 5 వికెట్లు తీశాడు. 24 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 14.2 సగటుతో 284 పరుగులు చేశాడు.